ఇది రోలాండ్ ఎస్పీడి ఎస్ఎక్స్ అండి. దీనికైతే ఒక కంప్లైంట్ ఉంది. ఎలా అంటే ఇది హ్యాంగ్ అవుతుంది టోటల్గా. ఇది ఆల్రెడీ దీనికి కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు ముగ్గురు దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఆల్రెడీ చూపించారు. వాళ్ళందరూ కూడా మీరు మదర్ బోర్డు మార్చాలి అని చెప్పారు. మదర్ బోర్డుకి అయితే చాలా కాస్ట్ అవుతుందండి. సో ఏంటంటే ఆయన దాన్ని తిప్పి తిప్పి ఇంకా ఫైనల్గా మన దగ్గర తీసుకొచ్చారు. ఒకసారి చూడొచ్చు. దీన్ని మదర్ బోర్డ్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది హ్యాంగ్ అయ్యే ఇష్యూని మనం సాల్వ్ చేయొచ్చు, మనం రిసాల్వ్ చేయొచ్చు. మదర్ బోర్డ్ మార్చడం అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఒకసారి చూడండి ఇది అసలు ఎలా హ్యాంగ్ అవుతుందో ఫస్ట్ అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఆన్ చేసిన తర్వాత రోలాండ్ అనే పేరు వచ్చింది. చూడండి, రెస్పాండ్ అవ్వట్లేదు, వెంటనే రెస్పాన్స్ లేదు. ఇది ఆన్ అయిన తర్వాత కూడా ఈ బటన్స్ కానీ ఇదంతా కూడా మీకు క్విక్ రెస్పాన్స్ అనేది దీంట్లో లేదు. చాలా డిలే, చాలా లాటెన్సీ, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు దీంట్లో. అండ్ దీని ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేద్దామండి. మ్యాక్సిమం ఇలాంటివి చాలానే వస్తాయి మన దగ్గరికి చేయమని చెప్పి. మీకు ఇదే కాదు, మీ దగ్గర ఉండే రోలాండ్ కానీ, యమహా, క్యాషియో, ఇంకా కార్గ్, ఇలాంటి కీబోర్డ్స్ కానీ, ప్యాడ్స్ కానీ, ఎనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మేమైతే సర్వీస్ చేస్తామండి. ఈవెన్ మిక్సర్లు కానీ, 24 ఛానల్ మిక్సర్ కానీ, 16 ఛానల్ మిక్సర్ కానీ, సౌండ్ క్రాఫ్ట్, యమహా, ఏవైనా సరే, డిజిటల్ మైక్రోఫోన్స్ కానీ, పవర్ యాంప్లిఫైర్స్ కానీ, మీకు ఆల్ ఆఫ్ ఆడియో ఎక్విప్మెంట్స్, టోటల్గా ఆడియో ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మేమైతే సర్వీసింగ్ చేస్తామండి. ఒకసారి దీన్ని సాల్వ్ చేసిన తర్వాత కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా లాటెన్సీ, ఇదంతా కూడా మీరైతే క్లియర్గా చూడొచ్చు. చూడండి, ఇప్పుడైతే ఇది ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. మనమైతే సాల్వ్ చేసాం దీంట్లో ఉండే ప్రాబ్లమ్ని. చూడండి, ఇప్పుడు నేను టర్న్ ఆన్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో మీకు ఇందాక ఉండేంత డిలే కానీ, లాటెన్సీ కానీ అయితే లేదు. చూడండి, మీకు రెస్పాండ్ అవుతుంది, వెంటనే మీకు ఆన్ అవుతుంది. మీకు ఈ బటన్స్లో కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మీకు చూడండి, చూడండి, ఇక్కడ ఆన్ చేసిన తర్వాత రోలాండ్ అనే పేరు వచ్చింది. చూడండి, రెస్పాండ్ అవ్వట్లేదు, వెంటనే రెస్పాన్స్ లేదు. ఇది ఆన్ అయిన తర్వాత కూడా ఈ బటన్స్ కానీ ఇదంతా కూడా మీకు క్విక్ రెస్పాన్స్ అనేది దీంట్లో లేదు. చాలా డిలే, చాలా లాటెన్సీ, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు దీంట్లో. అండ్ దీని ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేద్దామండి. మ్యాక్సిమం ఇలాంటివి చాలానే వస్తాయి మన దగ్గరికి చేయమని చెప్పి. మీకు ఇదే కాదు, మీ దగ్గర ఉండే రోలాండ్ కానీ, యమహా, క్యాషియో, ఇంకా కార్గ్, ఇలాంటి కీబోర్డ్స్ కానీ, ప్యాడ్స్ కానీ, ఎనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మేమైతే సర్వీస్ చేస్తామండి. ఈవెన్ మిక్సర్లు కానీ, 24 ఛానల్ మిక్సర్ కానీ, 16 ఛానల్ మిక్సర్ కానీ, సౌండ్ క్రాఫ్ట్, యమహా, ఏవైనా సరే, డిజిటల్ మైక్రోఫోన్స్ కానీ, పవర్ యాంప్లిఫైర్స్ కానీ, మీకు ఆల్ ఆఫ్ ఆడియో ఎక్విప్మెంట్స్, టోటల్గా ఆడియో ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మేమైతే సర్వీసింగ్ చేస్తామండి. ఒకసారి దీన్ని సాల్వ్ చేసిన తర్వాత కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా లాటెన్సీ, ఇదంతా కూడా మీరైతే క్లియర్గా చూడొచ్చు. చూడండి, ఇప్పుడైతే ఇది ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. మనమైతే సాల్వ్ చేసాం దీంట్లో ఉండే ప్రాబ్లమ్ని. చూడండి, ఇప్పుడు నేను టర్న్ ఆన్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో మీకు ఇందాక ఉండేంత డిలే కానీ, లాటెన్సీ కానీ అయితే లేదు. చూడండి, మీకు రెస్పాండ్ అవుతుంది, వెంటనే మీకు ఆన్ అవుతుంది. మీకు ఈ బటన్స్లో కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మీకు చూడండి, ఇంతకుముందు ఇక్కడ ఎల్ఈడి కూడా ఆన్ అయ్యేది కాదు.